తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను కేవలం ప్రణాళికలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, సాగునీటి వంటి కీలక రంగాల్లో స్పష్టమైన విధానాలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం గుర్తు చేశారు. ఆ లోపాలను సరిదిద్దుతూ ఇప్పుడు స్పష్టమైన పాలసీలు, లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణను 3 ప్రత్యేక జోన్లుగా క్యూర్, ప్యూర్, రేర్ విభజించి ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. అయితే ఈ ప్రణాళికలు ఫలితాలివ్వాలంటే శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, పరస్పర సహకారం లేకపోతే ఎంత గొప్ప పథకమైనా ప్రజలకు చేరదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతతో, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. అధికారుల పనితీరుపై ఇకపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ప్రతి నెల శాఖల పనితీరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తారని, సంబంధిత నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. తాను స్వయంగా ప్రతి 3 నెలలకొకసారి శాఖల ప్రగతిని సమీక్ష చేస్తానన్నారు. పనుల్లో జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయం మెరుగుపడేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తంగా విజన్తో పాటు క్రమశిక్షణ, సమన్వయం, బాధ్యతాయుత పాలన ద్వారానే తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో స్పష్టంగా తెలిపారు.